వెల్కమ్ టు ఐ థింక్ ఛానల్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ యాక్టర్ కట్టా కార్తీక్. వారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే. నమస్తే. కార్తీక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది అన్న వార్త సోషల్ మీడియాలో చాలా ప్రచారంలో ఉంది. ఎందుకంటే వరుసగా అరెస్టులు అవుతున్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించిన అరాచకాలు, అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి. లేటెస్ట్ గా గనుల శాఖకు సంబంధించిన మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఢిల్లీలో దాక్కున్నా సరే పట్టుకొచ్చిన పరిస్థితుంది. అదే రోజు నారా లోకేష్ గారు ఒక కీలకమైన కామెంట్ చేశారు. రెడ్ బుక్ పని ప్రారంభమైంది అని. ఎట్లా ఉండబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగ ఎవరో తెలిసింది, నువ్వేం కోరుకుంటావు? అరెస్ట్ జరగాలని కోరుకుంటావు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది మంది కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. కళ్ళు కాయలు కాల్చేది ఎదురు చూస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పట్ల అంత ఉత్సుకత? ఎందుకు అంతగానో ఎదురు చూస్తున్నారు జనాలు అంటే 2011లో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, అంటే మొత్తం 20 కేసులు. ఆ కేసులు పెట్టినప్పుడు 2011. ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎప్పుడు బయటకు వచ్చారు? 2013 సెప్టెంబర్ 23. అంటే 11 సంవత్సరాలు దాటిపోయింది. 11 సంవత్సరాలు దాటిపోయింది. బెయిల్ మీద ఉన్నాడు. 43,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అని ఆయన మీద కేసులు ఉన్నాయి. కానీ మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అతను దోషిగా ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఆయన మళ్ళా ఎమ్మెల్యే కాగలుగుతున్నాడు. అపోజిషన్ లీడర్ అయ్యాడు 2014లో, ముఖ్యమంత్రి అయ్యాడు 2019లో. మళ్ళా మొన్న పార్టీ పోటీ చేసింది, 11 స్థానాలు వచ్చాయి, 40% ఓట్ బ్యాంక్ ఏదో వచ్చింది. అయితే అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సరే, అది ఆ కేసు పక్కన పెట్టండి. మొన్న రఘురామకృష్ణరాజుని తన అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంపీగానే ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, ఆయన్ని ప్రశ్నించినందుకు జైల్లో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, పోలీస్ స్టేషన్లో చట్టాన్ని చేతిలో తీసుకొని అనేది కేసు నమోదైంది. ప్రభుత్వం మారిన తర్వాత కేసు నమోదైంది. ఆ కొట్టిన అతన్ని పట్టేసుకున్నారు. కొట్టమన్న అతని మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా A3గా కేసు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన గనుల స్కామ్, జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? మద్యం స్కామ్, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? ఇప్పుడు తిరుపతి రెడ్డి కల్తీ, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? అంటే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి. మన ముంబై హీరోయిన్ జట్వానీ కేసు, జగన్మోహన్ రెడ్డి దోషి. జగన్మోహన్ రెడ్డి చేయమన్నందుకే అధికారులు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేయమన్నందుకే సజ్జల రామకృష్ణారెడ్డి చేపించాడు కదా. క్లియర్ కదా. జగన్మోహన్ రెడ్డి కదా కర్మకర్త క్రియ పార్టీలో. మరి ఆ కర్మకర్త క్రియ అయినటువంటి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది చాలా మంది రేస్ చేస్తున్న క్వశ్చన్. ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు కదా. ఏ తప్పు చేయకపోయినా 50 రోజులకు పైగా జైల్లో ఉంచాడు కదా. మరి ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది చాలా మంది క్వశ్చన్. ఏదో మీరు అడుగుతున్నారు. అయితే ఇప్పటికైనా అరెస్ట్ జరుగుతుందా జరగదా అని చెప్పి చాలా మంది ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయటకు వచ్చేసి ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా. మరి కేంద్రం కూడా ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది ఆ కేసుల్లో? అంటే తెలుగుదేశం కార్యకర్తలు చూస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? తెలుగు ప్రజలు చూస్తున్నారని చెప్పండి. చాలా మంది తెలుగు ప్రజలు వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని. సరే, కేంద్రం చోద్యం చేస్తుంది, ఏది సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో, అది పక్కన పెట్టేయండి. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిట్ చేస్తుంది కదా, అరెస్ట్ చేయాలి కదా. కాకపోతే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఆధారాలు చూసుకొని చట్ట ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తాం. ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బయటికి రావడానికి కూడా అవకాశం ఉండదు. అంతగా ఇరికిస్తాం, అంతగా సాక్ష్యాధారం సంపాదిస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, సాక్ష్యాధారాన్ని అప్పుడు ప్రభుత్వం చూపించలేకపోయింది కదా. ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఉన్న ఆధారాలు ఏంటి చూపించలేకపోయింది కదా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు. ఫస్ట్ ఏదో 365 కోట్లు అన్నారు, తర్వాత 298 కోట్లు అన్నారు, తర్వాత ఏదో 15 కోట్లు అన్నారు. అసలు సంబంధమే లేదు కదా. చివరికి ఏం చేశారు? న్యాయమూర్తి చివాట్లు పెట్టారు. ఏ ఆధారాలు వేయాలని చెప్పేసి చివాట్లు పెట్టారు. ఏది? అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉండకూడదంటే ఆధారాలన్నీ స్వీకరించి పకడ్బందీగా అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇంకొకసారి బయటికి రావడానికి అవకాశం లేకుండా చేయాలి. అది కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. అది వాళ్ళు చెప్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గరబడ్డాయి. ఖచ్చితంగా మొన్న మధ్య నెల్లూరు జైలుకి ఎందుకు పోయాడు? పిన్నెల చుట్టన పోయాడు. ఏంది, నా జైల్లో పెడితే నా పరిస్థితి ఏంటి అన్నాడు. మొన్న నందిగం సురేష్ చుట్టన పోయాడు గుంటూరు జైలుకి. ఎందుకు పోయాడు? ఈ జైల్లో పెడితే నా పరిస్థితి ఏంటి. రాజమండ్రి జైల్లో ఎవరిని పెట్టినా ఆ జైలు కూడా పోవాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక.
ఎవరైనా పెడితే వెంటనే ఆ జైల్లో నా పరిస్థితి ఏంటి అని చెక్ చేసుకుని వస్తాడు. ఓకే. ఏ రూమ్ ఇవ్వచ్చు, ఆ రూమ్ లో పరిస్థితులు ఎలా ఉండొచ్చు, ఈగలు ఉన్నాయా దోమలు ఉన్నాయా అని చూసుకుని వస్తాడు. ఇప్పుడు నాకు డౌట్ అండి, ఏదన్నా కేసులో అరెస్ట్ అయితే అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల అరాచకాల మీద ఏదన్నా కేసులో ఆయన అరెస్ట్ అయితే ఏ జైలుకి తీసుకెళ్తారు? అంటే ఒకటి, ఇది ఏ కేసు, ఎక్కడ నమోదైంది, ఏంటి పరిస్థితి అనే దాన్ని బట్టి జడ్జి గారు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుందా తప్ప. ఇప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రికి తీసుకెళ్లారు కదా, అది స్టేట్ వైడ్ కేసు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సెంట్రల్ జైలు పంపిద్దాం అనుకున్నారు, రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. అది ఆ పరిస్థితిని బట్టి కోర్టు డెసిషన్ ఇప్పుడు మద్యం కేసు అనుకోండి, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసే కదా, అది రాజమండ్రి సెంట్రల్ జైలు పోవడానికి అవకాశం ఉంది, రాజమండ్రి సెంట్రల్ జైలు పోవడానికి అవకాశం ఉంది. కాకపోతే అవన్నీ జడ్జి గారి పరిధిలో ఉండే విషయాన్ని మనం డిస్క్లోజ్ చేయడానికి ఉండదు. కాబట్టి అది వాళ్ళు ఆ టైంలో తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. అంటే తెలుగు ప్రజలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు కదా, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు. ప్రజలు ఏ జైల్లోనూ ఉండనియండి, నెల్లూరు జైల్లో పెడతారా, రాజమండ్రి జైల్లో పెడతారా, గుంటూరు జైల్లో పెడతారా, వైజాగ్ జైల్లో పెడతారా, ఇవన్నీ కాదు. అంటే సెంట్రల్ జైల్లో పెడతారా, సబ్ జైల్లో పెడతారా అనే పాయింట్ కాదు, జైల్లో పెడతారా లేదా అనేది పాయింట్ ఇక్కడ. ఓకే. ఖచ్చితంగా వీరంత వరకు ఆయన పెట్టేది రాజమండ్రి జైల్లోనే కావచ్చు, సెంట్రల్ జైల్లోనే కావచ్చు. బట్ అది పాయింట్ కాదు ప్రజలకి. ప్రజలకు పాయింట్ అలా ఇన్ని దొంగతనాలు బయటపడతా ఉంటే ఇంకా అరెస్ట్ ఎందుకు చేయరు, ఇది పాయింట్. ఓకే. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, టైం ఉంటది, టైం తీసుకొని చేస్తారు అనేది కూటమి ప్రభుత్వం చెప్తాను పాయింట్. ఖచ్చితంగా అది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కూడా వైసీపీ అయినా జరిగింది, డిజిటల్ స్కామ్ జరిగింది. ఏది ఏపీ డిజిటల్లో వైసీపీ కార్యకర్తల జీతాలు పోయినాయి, గవర్నమెంట్ జీతాలు వైసీపీ కార్యకర్తలు పోయినాయి. ఏది వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేసినందుకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చారు. ఓకే. అది అదో స్కామ్ ఉంది. ఇక మద్యం స్కామ్ అంటే అది పెద్ద స్కామ్, మామూలు స్కామ్ కాదు. బిలిబిత్తర్ మంది అమ్మాడు కదా, ఆ బిలిబిత్తర్ మంది అమ్మినందుకు అది ఆ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటారు. అది కాకుండా రఘురామకృష్ణరాజును కొట్టు కేసు, తర్వాత ఇప్పుడు తిరుపతి లడ్డు మీద సిట్టు నడుస్తుంది కదా, అవును, ఆ సిట్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి ముద్దాయి. తర్వాత జట్వానీ కేసు నడుస్తుంది కదా, ముంబై యూఎన్ కేసు, ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి. ఏ1 జగన్మోహన్ రెడ్డి గారు అన్నది వెరీ పిక్చర్ క్లియర్. దాని ఆధారాలతో సహా నేను చూపించాను, చాలాసార్లు చెప్పాను. ఏ కేసు ఆ కేసు చెప్పన్నా కానీ సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనగా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేయటం మాత్రమే తర్వాయి. ఈ 3 నెలలు పట్టొచ్చు అంటారా, లేదంటే 2 నెలల్లో? అంటే 3 నెలలు పట్టిద్దా 6 నెలలు పట్టిద్దా అని పక్కన పెట్టి నేను అనుకుంటే ఒక 6 నెలలు పట్టిద్ది అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ రావటానికి కూడా అవకాశం లేకుండా చేయాలి. కేసుని త్వరితగతిన ముగించాలి, దోషిగా చేర్చాలి. అది కూడా 2029 లోపే అతను దోషిగా చూపించగలిగితే, అతనికి శిక్ష పడగలిగితే 2029 ఎలక్షన్స్ లో ఎన్నికల్లో నిలబడటానికి కూడా అర్హతను కోల్పోతాడు. ఓకే. ఆ పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఏదో కేసు పెట్టారు అరెస్ట్ చేయాలని ఎంతసేపు చెప్పు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, అనేక మందిని అరెస్ట్ చేశారు, యనమల రామకృష్ణని అరెస్ట్ చేశారు, అయ్యన్న పాత్రను అరెస్ట్ చేశారు. కేసు నిలబెట్టుకోగలిగారా వైసీపీ వాళ్ళు? లేదుగా. అంటే అరెస్ట్ చేయడానికి ఎంతసేపు పడదు, కేసు నిలబెట్టుకోవడం గొప్పతనం. కేసు నిలబెట్టుకునే రకంగా సాక్ష్యాలు సంపాదించడం గొప్పతనం. ఇప్పుడు ఆ పనిలో కూటమి ప్రభుత్వం. ఓకే, వాళ్ళు నిలబెట్టుకుందాం అనుకున్నారు, కానీ ఆధారాలు లేక దొరికిపోయారు, వాళ్ళు బయటకు వచ్చేసారు. అది తత్తర బ్యాచ్. అది ముందు అరెస్ట్ చేయాలి, లోపల పడేయాలి. సాక్ష్యాలు ఉన్నాయా, కేసు ఉంది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారట, ఏ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటే, ముందు ఏదో కేసులు అరెస్ట్ చేసాం, ముందు లోపల పడే అన్నాడంట. ముందు అసలు బయట తిరగొద్దు, వాళ్ళు లోపలేసేయండి. అది అందుకని వాళ్ళు అరెస్ట్ చేశారు తొందరపాటులో. పాప అధికారులు కూడా తప్పే ఉంది, ఇలా క్లారిటీ ఇస్తే. ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలండి కార్తిక్ గారు, ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని ఆధారాలు సంపాదించాక చట్ట ప్రకారమే ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు పోదామని చెప్పి ముందుకు పోతున్నారు. కానీ చట్ట ప్రకారం పోతే లేట్ అవుద్ది, అది అభిమానులుగా నచ్చదు, తెలుగు ప్రజలకి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఎందుకంటే ఇన్ని దొంగతనాలు బయటపడతాయి, ప్రత్యేకించి తిరుపతి కల్తీలో మనోభావాలు హట్టాయి కదా. ఇంత అరాజకం ఉంటే అరెస్ట్ చేయరా? ఇంకా ఎన్నాళ్ళు బయట తిప్పుతారా ఆయన్ని? ఎన్నాళ్ళు రోడ్డు మీద దొరుకుతాడు, ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తాడు, ఎన్నాళ్ళు కుట్రలు చేస్తాడు. మొన్న ఆయన బయట ఉండబట్టే కదా ప్రకాశం బ్యారేజ్ గేట్ ని పొడవలతో గుద్దే ప్రయత్నం చేశాడు. సో బయట రాకపోతే బాగుంటది కదా, అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశాడు. ఎన్నాళ్ళు ఈ అబద్ధాలు నమ్మాలి? అందుకని ఆయన లోపలిస్తే బాగుంటది కదా. ఇది చాలా మంది తెలుగు ప్రజలు కోరుకుంటుంది. బట్ మీ ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఆలోచనగా ముందుకెళ్ళాలి. ఆవేశం పరిష్కారం చూపదు, ఆలోచన మాత్రమే పరిష్కారం చూపింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా చేస్తారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ అలాంటిది. ఖచ్చితంగా వాళ్ళు కూటమి చెప్తుంది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదిస్తున్నాం. అన్ని కేసుల్లో కూడా కేసు మీద కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టారు. అవును. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలంటే 6 రోజుల కాలంలో 60 కేసులు పెట్టారు. రివర్స్ 60 రోజుల కాలంలో 6 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడానికి 6 రోజులు 60 కేసులు రెడీగా ఉన్నాయి. అవును. సో సాక్ష్యాలు సంపాదించి పెడతారు. ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో జైల్లో ఉంటాడు. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.